సత్యమూర్తి గారు, వైసీపీ కల్తీ నెయ్యి విషయంలో అడ్డంగా దొరికిపోయింది. వైవి సుబ్బారెడ్డి నా మనిషి కాదంటున్న చిన్నప్ప, కానీ ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క ఆధారాలతో, ఫోన్ నంబర్తో, ఫోటోలతో ఒక్కొక్కటి బయటపడ్డారు. సో ఇప్పుడు చేసేదేమీ లేక కంప్లీట్గా హెరిటేజ్ని ఇప్పుడు ఈ కుట్రలోకి లాగుతున్నారు. సో వీళ్ళు చేస్తున్న కుట్రని ఎలా చూడాలంటారు? అంటే మొదటి నుంచి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీకి ఇదే అలవాటు. వైఎస్ వివేకానంద రెడ్డిని చంపింది కూతురును అల్లుడు అని చెప్పి మధ్యలో వాళ్ళని లాగారు కదా. కూతురు అల్లుడే చంపేశారు, వేసేసారు అని చెప్పేశారు. అట్లా ప్రతిదీ అంతే. నారాసు రక్త చరిత్ర అన్నారు, అది కాదనుకున్నప్పుడు కూతురు అల్లుడు అని చెప్పేశారు. ఆ తర్వాత ఈ కల్తీ నెయ్యి విషయానికి వస్తే చంద్రబాబు క్షమాపణ చెప్పాలన్నారు. చంద్రబాబు నువ్వు కల్తీ చేస్తే చంద్రబాబు ఎందుకు క్షమాపణ చెప్తాడు తెలియదు. ఇప్పుడు సుబ్బారెడ్డి దాదాపుగా దొరికిపోయాడు. వీళ్ళు ఏమనుకున్నారంటే ఈ సిబిఐ సిట్ వాళ్ళు సుబ్బారెడ్డి పేరు, భూమన కరుణాకర్ రెడ్డి పేరు అందులో పెట్టలేదు, ఎడిషనల్ ఛార్జ్ షీట్లో పెట్టలేదు, మనం సేఫ్ అయిపోయాము అనుకున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది అనేది తెలియదు వీళ్ళకి. ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, ఎవరైతే ఈ సిబిఐ సిట్ వాళ్ళు నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేశారో వాళ్ళు అదే చేత్తో ఒక లెటర్ రాశారు రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ కీలకమైన మలుపుని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. వీళ్ళు ఏమనుకున్నారంటే, ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ పెట్టేశారు కదా, ఆ ఛార్జ్షీట్లో మన పేరు లేదు, మన సేఫ్ అనుకున్నారు. సిబిఐ సిట్ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి సపరేట్గా ఒక లెటర్ రాస్తారని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ రాసి అందులో ఏం చెప్పారంటే, అయ్యా ఇందులో ఆఫీసర్లు, టీటీడీకి సంబంధించిన ఆఫీసర్లు ఇందులో ఉన్నారు, అందుకని మీరు వీళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవటమే కాకుండా అసలు ఇది మొత్తం దీని కథ ఏందో మీరు కనిపెట్టాలి అని చెప్పి ఆ లెటర్లో ఉన్న సారాంశం అది. దాంతో ఫర్దర్గా యాక్షన్ తీసుకోవాలి అంటే ఏం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం అంతా కూర్చొని ఆలోచించి కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ని వేసింది. ఈ టర్ను వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. ఈ ఎవరు జగన్మోహన్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఈ వైవి సుబ్బారెడ్డి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. ఇప్పుడు కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ వేసిన తర్వాత ఇప్పుడు కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ వస్తాడు, మళ్ళీ వీళ్ళందరినీ పిలుస్తాడు. వాళ్ళు ఎవరెవరు ఆఫీసర్లు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, క్లర్కుల దగ్గర నుంచి అందరినీ ఇరికిచ్చాడు కదా సుబ్బారెడ్డి. మా చిన్న టైపిస్ట్ ఉంటే ఆయన కూడా ఇరికిచ్చారు. వాళ్ళ మనిషే. మీరు ఇందా నుంచి చెబుతున్నారు కడూరు చిన్నపన్న. అతని పేరు మనం ఇప్పటికి 1,00,000 సార్లు మనమే అనుకొని ఉంటాం. అంత ప్రముఖుడు అయిపోయాడు ఆ చిన్నప్పన్నని ఇరిగిచ్చేశారు. ఏముందిరా మనం సంపాదించింది అంతా చాలా ఉంది కదా, నీకు మహాశిక్ష పడితే ఎంత పడుతుంది, ఆ శిక్ష నీకు వచ్చినా గాలి జనార్దన్ రెడ్డికి శిక్ష పడ్డ తర్వాత కూడా మనం విడిపించుకున్నాం కదా, శిక్ష పడ్డ తర్వాత జైలుకు కూడా పోకుండా బయటకు వచ్చాడు. అట్లా చేస్తాంలే, నీకు ఎందుకు, మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని ఒప్పించినట్టున్నారు అతన్ని. అతను నన్ను బలవంతంగా ఇరికిస్తున్నారు కేసులో అని మొదలుపెట్టాడు. ఇవన్నీ జరిగి అంతవరకు ఆగిపోతుంది స్టోరీ అనుకున్నారు. ఎప్పుడైతే ఇది ఎక్స్టెండ్ అయిందో, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ చేతికి ఇది వెళ్ళిందో, దీనికి ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు కొత్త వివాదాన్ని బయటకు తీసుకొచ్చారు. కొత్త స్టోరీ కనిపెట్టారు ఇప్పుడు. అప్పుడు మనం వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో రోజుకు ఒక కొత్త స్టోరీ రాసేది సాక్షి, మీకు గుర్తుండే ఉంటుంది. ఆ వివేకానంద రెడ్డికి ఇంకొక భార్య ఉంది, ఆమె ముస్లిము, ఆమెకు ఒక కొడుకున్నాడు. అంటే వీళ్ళిద్దరికి, వివేకానంద రెడ్డికి ఆమెకి గెలిచి ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు ఆస్తి కోసం వాటాకు వస్తాడు, భవిష్యత్తులో వాడు కడప ఎంపీ అవుతాడు, అందుకని ఈయన్ని వేసేసారు అని చెప్పి మొదలుపెట్టారు. ఒక్కొక్క స్టోరీ, రోజుకొక స్టోరీ రాశారు. అట్లా ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి ఈ హెరిటేజ్ని తీసుకొచ్చి మధ్యలోకి వివాదంలోకి లాగుతూ ఉన్నారు. వివాదంలోకి లాగటం కూడా
చాలా విచిత్రంగా చేస్తున్నారు. వాళ్ళ అధికార ప్రతినిధి ఒక అతను ఉన్నాడు, కొంచెం వాయిస్ సడన్గా, అంటే వీడియో చూడకుండా ఉత్త ఆడియో వింటే ఎవరో లేడీ మాట్లాడుతున్నారు అనుకుంటారు. అతను మాట్లాడాడు. అతను ఏం చెప్పాడంటే, ఇక్కడ మొత్తం టీటీడీలో కొత్త టెండర్లు పిలిచారు నెయ్యికి కొత్త టెండర్లు పిలిచి ఈ ఇండాపూర్ డైరీ అనే దానికి ఇచ్చారు. మొత్తం నందినిని వదిలేసి ఇండాపూర్ డైరీకి కాంట్రాక్ట్ ఇవ్వటంలో కోట్ల రూపాయలు చేతులు మారినాయి. ఆ డబ్బులన్నీ బిఆర్ నాయుడు కొట్టేశాడని చెప్పాడు. బిఆర్ నాయుడు దీని మీద కొన్ని కోట్ల రూపాయలు కొట్టేస్తున్నాడు అని అతను నాగార్జున యాదవ్ అనే వైసీపీ అధికార ప్రతినిధి చెప్పాడు. ఇది ఎంత పెద్ద ఎలిగేషను! అసలు ఇది ఇటువంటి ఎలిగేషన్ నువ్వు చేయొచ్చా? అసలు నందిని డైరీ పరిస్థితి ఏంటి, ఈ ఇండాపూర్ డైరీ పరిస్థితి ఏంటి, అసలు ఇండాపూర్ డైరీ ఏంటి? నందిని వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత కాంట్రాక్ట్ సప్లై చేస్తుండగానే మాకు గిట్టుబాటు కావట్లేదు సార్ అని చెప్పి రేటు పెంచారు. రేటు పెంచిన తర్వాత ఏం చేయాలి? నీకు రేటు మేము పెంచుతామండి అని నందిని డైరీ చెప్పిన తర్వాత ఫ్రెష్ టెండర్ మళ్ళీ పిలవకుండా నందిని డైరీకి రేటు పెంచితే ఇదే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? వచ్చి ఏమనేవాడు? అప్పుడు ఏమనేవాడు? నందిని డైరీ నుంచి కమిషన్లు కొట్టేస్తున్నారు అనేవాడా కాదా? అందుకని ఫ్రెష్ టెండర్ని పిలిచారు. ఫ్రెష్ టెండర్ని పిలిస్తే నీకు ఈ ఇండాపూర్ డైరీ వచ్చి పార్టిసిపేట్ చేసింది. ఇండాపూర్ డైరీ అదేదో చిన్న కంపెనీ లాగా, అదొక చిన్న కంపెనీ, అంటే బోలే బాబా డైరీ, హర్ష డైరీ, చిన్న చితక కెమికల్స్ తెచ్చి కలిపేసే ఫ్యాక్టరీలు అనుకుంటున్నాడు. అంటే చుక్క పాలు లేకుండా అసలు గ్రామ్ వెన్నెల లేకుండా నెయ్యి లక్షలు నీకు ఎన్ని లక్షల లీటర్లు కావాలి చెప్పు, నేను నెయ్యి ఇస్తా అనే బ్యాచ్ అనుకుంటున్నాడు ఈ వైసీపీ. అతనిదే ఉందిలే కానీ స్క్రిప్ట్ వాళ్ళు పంపిస్తే చదువుతాడు. వాళ్ళు అట్లా అనుకున్నారు. ఈ ఇండాపూర్ డైరీ అనేది ఇది ఏంటి అంటే టాప్ 5, అంటే భారతదేశంలో ఉన్న టాప్ 5 డైరీస్లో ఇదొకటి. టాప్ 5 డైరీల్లో అమూల్ తర్వాత ఉన్నది ఇండాపూర్ డైరీ. కావాలంటే మీరు చూసుకోవచ్చు. నేను చెప్తాను, నేనేదో కల్పించి చెప్తున్నాను అనుకుంటే మీరు దాన్ని చక్కగా చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటి, ఇండాపూర్ డైరీ ప్రోడక్ట్స్ని మార్కెటింగ్ చేసేది అది ఒక కోఆపరేటివ్ వ్యవస్థ. అది ఇండాపూర్ డైరీ ప్రోడక్ట్స్ తయారు చేస్తుంది. ఈ ప్రోడక్ట్స్ని మార్కెటింగ్ చేసేవాడు ఒక కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు ఈ ప్రోడక్ట్స్ని మార్కెటింగ్ చేస్తారు. అంటే ఇందులో నందిని డైరీ ఎట్లయితే కోఆపరేటివ్ మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు నడుపుతారో, కర్ణాటక మిల్క్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఎట్లయితే నడుపుతారో, దీన్ని నడిపేది కూడా కోఆపరేటివ్ వ్యవస్థ, సహకార వ్యవస్థ వాళ్ళు దీన్ని మార్కెటింగ్ చేస్తారు. తయారు చేసేది ఇండాపూర్ ఈజ్ ది టాప్ డైరీ కంపెనీ ఇన్ ఇండియా. అంటే వన్ ఆఫ్ ది టాప్ 5లో పెద్ద కంపెనీలు 5 తీస్తే అందులో ఇదొకటి. ఈ కంపెనీ హెరిటేజ్కి బినామీ అని చెప్తున్నాడు. ఆ భూమన కరుణాకర్ రెడ్డి వచ్చి చెప్తున్నాడు. వీళ్ళు ఏంటి, ప్రతిరోజు 40 లక్షల లీటర్ల పాలని వీళ్ళు సేకరిస్తారు. ఇండాపూర్ డైరీ వాళ్ళు, కెమికల్స్ తోటి తయారు చేయరు. 40 లక్షల లీటర్ల పాలని పాడి రైతుల నుంచి ఈ ఇండాపూర్ డైరీ సేకరిస్తుంది. వాళ్ళ ప్లాంట్ కెపాసిటీ ఎంతో తెలుసా? ఈ మిల్క్ హ్యాండిల్ చేయటానికి 50 లక్షల లీటర్ల పాలని హ్యాండిల్ చేసే మిషనరీ వీళ్ళ దగ్గర ఉంది. ఓకే, ఇంకొక పాయింట్ చెప్తా. పెద్ద పాయింట్ ఏంటంటే, మొత్తం అంటే వీళ్ళకి చాలా పాలు వస్తూ ఉంటాయి కదా,
రైతుల దగ్గర నుంచి ఎక్కువ సేకరిస్తూ ఉంటారు. దాన్ని పౌడర్గా పాల పొడిగా మారుస్తారు. ఆ పాల పొడిగా మార్చే యంత్రం వీళ్ళ ప్లాంటు ఆసియా ఖండంలోనే అతిపెద్ద ప్లాంట్ అది. ఓకే. సారీ, కెమికల్స్ తెచ్చి నెయ్యి తయారు చేసే బ్యాచ్ ఇది కాదు. బాత్రూమ్ క్లీనర్లని అందులో కలిపి దానికి నెయ్యి వాసన రావడానికి సల్ఫ్యూరిక్ యాసిడ్తో క్లీన్ చేసిన కలపటం, దానికి పూసగా ఉండటానికి ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ కలపటం, అవి వీళ్ళు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు రోజుకి 40 లక్షల లీటర్ల పాలని వీళ్ళు సేకరిస్తారు. యాక్చువల్గా తిరుమలలో గతంలో ఉన్నటువంటి రూల్స్ ఏంటంటే రోజుకి 4 లక్షల లీటర్లు సేకరించే సరిపోతుంది, కానీ ఇక్కడ 40 లక్షల లీటర్లు సేకరిస్తారు పాలని. వాళ్ళకి అంటే వాళ్ళకి ఎక్సెస్ నెయ్యి తయారవుతున్నది, వాళ్ళు ఎక్సెస్ గీ తయారు చేసుకుంటున్నారు. వాళ్ళు సాధ్యమైనంత వరకు వాళ్ళు పాల పొడికి డైవర్ట్ చేస్తారు. ఆ ప్రాసెస్లో వచ్చే వెన్నతోటి నెయ్యి తయారు చేస్తారు. మనకి ఇది ఒక ఆపర్చునిటీ వచ్చింది కదా మనకి. టీటీడీ వాళ్ళు మళ్ళీ టెండర్ పిలిచారు కదా, ఆ టెండర్లో పార్టిసిపేట్ చేద్దామని వచ్చారు. వాళ్ళు తక్కువ కోడ్ చేశారు, వాళ్ళకి ఇచ్చారు. నందిని డైరీ వాళ్ళు రేటు పెంచారు, వాళ్ళకి నిజంగా కూడా వాళ్ళకి గిట్టుబాటు కాదు. అంతకు ముందర కూడా నందిని డైరీ వాళ్ళు ఒకసారి ఒక టెండర్ పాడిన తర్వాత, ఆ టెండర్ టైం అయిపోయిన తర్వాత మేము ఈ రేటుకి సప్లై చేయలేకపోతున్నామండి. ఎందుకు అంటే మేము మా పాడి రైతులకి మేము ఎప్పటికప్పుడు డబ్బులు ఇచ్చుకుంటూ ఉండాలి, అందుకని మాకు గిట్టుబాటు కావట్లేదు, అందుకని దయచేసి మేము విత్డ్రా అవుతాం అంటే వేరే కంపెనీలకి ఇచ్చారు. అప్పట్లో ఎప్పుడు 2014-19లో చంద్రబాబు నాయుడు టైంలో ఈ జగన్మోహన్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డిలు పెత్తనం వచ్చిన తర్వాత ఈ నెయ్యి మనం ఒరిజినల్ నెయ్యి, పాలు సేకరణ ఇవన్నీ మనకెందుకు, సింథటిక్ నెయ్యి పెడదాం, వెంకటేశ్వర స్వామి ఏం మనల్ని అడుగుతాడా వచ్చి అన్న ఉద్దేశంలో వాళ్ళు సింథటిక్ నెయ్యిని మొత్తం యానిమల్ ఫ్యాట్, గినిమల్ ఫ్యాట్ అన్నీ కలిపి ఏదో తయారు చేసి అక్కడ పెట్టారు. ఇప్పుడు వచ్చి ఈ విషయాలన్నీ ఎవరికీ తెలియవులే. మనం అది ఇండాపూర్ డైరీని తీసుకొచ్చి హెరిటేజీకి బినామీ ఇండాపూర్ అంటాడు. హెరిటేజ్ కన్నా నీకు హెరిటేజ్ కన్నా ఎక్కువ కెపాసిటీ ఉంది, దానికి హెరిటేజ్ కన్నా ఎక్కువ టర్న్ ఓవర్ ఉన్నది. మొత్తం మన దేశంలో అతిపెద్ద అందులో 5 అతిపెద్ద దాంట్లో హెరిటేజ్ కూడా ఉంది. హెరిటేజ్ 3వ ప్లేస్లో ఉంటుంది. మొదటి ప్లేస్ అమూల్ ఉంటుంది, 2వ ప్లేస్ ఇండాపూర్ ఉంటుంది, 3వ ప్లేస్ హెరిటేజ్ ఉంది. ఆ ఇండాపూర్ దీనికి బినామీ అంటాడు. ఇంకా వీళ్ళని ఏమనాలి, వీళ్ళ తెలివితేటలు ఏమనాలి? నీకు ఏదైనా మంచి చేద్దాము అనుకుంటే మంచి జరగకుండా ఎట్లా చేయాలి, బురదెట చల్లాలి అని వీళ్ళు మొదలుపెట్టారు. ఇప్పుడు ఎంత టెర్రరిజం, దీన్ని డిజిటల్ టెర్రరిజం అని చెప్పి పొద్దున ఒక ఆయన అంటున్నాడు నాతోటి. ఏంటి అంటే హెరిటేజ్ షేరు డ్రాప్ అయిపోవాలి అని పొద్దున్నే మొదలుపెట్టారు. ఇవాళ పొద్దున 7 నుంచి అంటే కరెక్ట్గా మార్కెట్లు ఓపెన్ అయ్యే, అంటే షేర్ మార్కెట్ ఓపెన్ అయ్యే టైంకి మెసేజ్ మొత్తం స్ప్రెడ్ కావాలని చెప్పి ఉదయం 7 నుంచి ఇదే పని మీద ఉన్నారు. టిఫిన్ చేశారో ఇడ్లీలు తిన్నారో కూడా నాకు డౌటే. ఎందుకు అంటే హెరిటేజ్ కంపెనీని దెబ్బ కొట్టాలి. ట్రై యువర్ లక్ జగన్మోహన్ రెడ్డి. నీ కంపెనీలన్నీ మొత్తం నాశనం అయిపోతూ ఉన్నాయి. నీకు భారతీయ సిమెంట్ దగ్గర నుంచి అన్నీ మొత్తం కుంగిపోతూ ఉన్నాయి. నీకు సాక్షి పేపర్ గిట ఆయన అధికారంలో ఉన్నప్పుడు కరోనా ఉన్నా కానీ 500 రెట్ల ప్రాఫిట్ ఆర్జించింది. ఇప్పుడు వాళ్ళకి 60 కోట్ల లాసులో ఉన్నది సాక్షి మీడియా. అంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ప్రాఫిట్ ఎట్లా వచ్చింది, ఇప్పుడు లాస్ ఎట్లా వస్తున్నది చెప్పు జగన్మోహన్ రెడ్డి. దోచుకున్న పబ్లిక్ సొమ్ముని సాక్షి కోసం దోచి పెట్టావు కాబట్టి 500% ప్రాఫిట్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి నీకు. మరి 500% ప్రాఫిట్ ఈ రోజున ఎందుకు రావట్లా? ఈ రోజు నీకు 60 కోట్లు నష్టం వచ్చిందా? ఎందుకు? నువ్వు అధికారంలో లేవు కాబట్టి. దీన్ని బట్టి క్లియర్గా అర్థమైంది ఏంటి, ఈ జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నుల్ని
దోచుకొని సాక్షికి పెట్టాడని ఇటువంటి మనుషులు వచ్చి ఈ రోజున ఇండాపూర్ డైరీ గురించి మాట్లాడుతున్నారు. Please subscribe to Leo News for more videos.